హలో దోస్తుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఒక్కసారి ట్రై చేసి చూద్దాం. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే కొంచెం పర్వాలేదండి. కొంచెం ఓకే అయిందనమాట టోన్. అందుకని వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. చూడండి, ఇవాళ అయితే నేను మీకు మంచి స్నాక్ రెసిపీ చూపిస్తున్నాను. ముల్లంగి చిక్కుడు గింజల ఫ్రై అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. అయితే రేర్ కాంబినేషన్ అనమాట ముల్లంగి అండ్ అలాగే చిక్కుడు గింజలు. ఈ సీజన్లో చిక్కుడు గింజలు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి కదండి. మంచిగా సింగిల్గా వాటినైనా ఉడకపెట్టి ఫ్రై చేసుకోవచ్చు. ఇవాళ అయితే నేను ముల్లంగి వేస్ట్ చేశానండి. పిల్లలు కూడా ఇష్టంగా తినేశారు. ముల్లంగిని మామూలుగా మనం పప్పుచారులో వేస్తాము, లేదంటే తురుముకొని ఫ్రై చేస్తాము. ఇంకా పరాటా అని అవి ఇవి చేస్తుంటాం కదా. ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా కొత్తగా ఉంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంది. ముందుగా అయితే ఒక బౌల్ చిక్కుడు గింజలు తీసుకున్నానండి. వీటిని ఒక పెద్ద గిన్నెలోకి వేసుకొని అవి మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఒక 10 మినిట్స్ పాటు ఉడకబెట్టేసామంటే చూడండి ఇలా మెత్తగా ఉడికిపోతాయి. ఇప్పుడు వాటర్ అన్నీ వంపేసుకొని వీటిని స్ట్రైనర్లో వేసుకొని రెడీగా పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి, నేనైతే 2 ముల్లంగులను తీసుకున్నాను. మీది పొట్టంతా కూడా గీరేసుకొని ఇలా చిన్నగా క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని ఒక కడాయిలోకి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని ఈ ముల్లంగి ముక్కలన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ ముల్లంగి కూడా ఎక్కువ టైం ఏమీ పట్టదండి, త్వరగానే ఫ్రై అయిపోతాయి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు, క్రిస్పీగా క్రంచీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న చిక్కుడు గింజలను కూడా వేసుకోవాలి. చిక్కుడు గింజల్లో ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉంటుందండి. ఈ సీజన్లో ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి కదా. తెచ్చుకొని ఇలా మంచిగా ఫ్రై చేసి పిల్లలకు కూడా పెట్టారంటే వాళ్ళు ఇష్టంగా తింటారు. అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ ముల్లంగిలో కూడా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయండి. షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది, అలాగే ఫైబర్ కంటెంట్ ఉంటుంది. దీంట్లో కూడా చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. చూడండి, ఇలా రెండు కూడా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈవినింగ్ టైం ఇలా స్నాక్స్ లాగా చేసి ఇచ్చారంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. మీరు ముల్లంగి కావాలనుకుంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. అలా చేస్తే కూడా చాలా బాగుంటుందండి. పచ్చివాసన అంతా పోతుందన్నమాట. రాడిష్లోంచి పచ్చివాసన పోయి మంచి టేస్టీగా అవుతాయి. చూడండి, ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేస్తున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఇదంతా కూడా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఓపికతో ఇవి దగ్గరే ఉండి మంచిగా కలుపుకుంటూ క్రిస్పీగా క్రంచీగా అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. టేస్ట్ అయితే ఇంకా అద్భుతం అన్నమాట. బౌల్లో వేసుకొని కొంచెం పచ్చుల్లిపాయలు వేసుకొని తిన్నారంటే ఇంకా సూపర్గా ఉంటుంది. అయితే ఇందులో నేను పచ్చిమిర్చి ఉల్లిపాయలు యాడ్ చేయలేదు. మీరు కావాలంటే పోపులో డైరెక్ట్గా పచ్చిమిర్చి ఉల్లిపాయ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఎర్రకారమే వేస్తున్నానండి ఇవాళ. మీరు కావాలంటే కొన్ని పచ్చిమిర్చి అలాగే కొంచెం ఎర్రకారం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, 1 టీ స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేశాను. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా పొడి కూడా యాడ్ చేసుకోవాలి. ఇంతే అండి. ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా పొడి యాడ్ చేశారంటే టేస్ట్కి సరిపడినంత యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి కారం కొంచెం తక్కువ వేశాను. మీరు కావాలనుకుంటే మీరు తినే స్పైసీనెస్కి సరిపడా అడ్జస్ట్ చేసుకోండి. ఇదంతా కూడా మంచిగా కలిపేసుకొని కాసేపు సిమ్లోనే ఉంచి ఒక 10 మినిట్స్ పాటు సిమ్లోనే ఉంచేసేయండి. ఇంకా క్రిస్పీగా తయారవుతాయి. మూత కూడా పెట్టాల్సిన అవసరం లేదండి. చూడండి, ఇలా అంతా బాగా కలిపేసుకొని చివరిగా కొత్తిమీర చల్లుకున్నారంటే ఇంకంతే అండి. ముల్లంగి చిక్కుడు గింజలు క్రిస్పీ ఫ్రై అన్నమాట. సూపర్ స్నాక్స్ అండి, చాలా బాగుంటాయి. ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా నచ్చుతుంది. అది ముల్లంగి ఫ్లేవర్ కంటే కూడా ఆలు అనుకుంటారండి పిల్లలైతే. అలాగే ఉందన్నమాట. ముల్లంగి వాసన అంతా పోయి ఆలు ఫ్లేవర్తో వస్తుంది. అది చాలా బాగుంటుందండి, పిల్లలకైతే బాగా నచ్చుతుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి
మీ పిల్లలకు పెట్టి చూడండి, వాళ్ళు కూడా తినేస్తారు. మామూలుగా ముల్లంగి అంటే పిల్లలు ఇష్టంగా తినరు కదండీ! అందుకని ఇలా క్రిస్పీగా ఫ్రై చేశారంటే వాళ్ళు కూడా గుర్తుపట్టలేరండి, అంత బాగుంటుంది. ఇది మనము సాంబారు, రసం, పప్పు అలాంటి వాటిలోకి సైడ్ డిష్గా తినేసేయచ్చు. లేదంటే స్నాక్ లాగా అయినా కూడా ఈవినింగ్ ఒక బౌల్లో వేసేసుకొని పచ్చుల్లిగడ్డలు కొంచెం నిమ్మరసం పిండుకున్నారంటే ఇంకా అద్భుతం అన్నమాట. చాలా అంటే చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేసి మీకెలా వచ్చింది అనేది అయితే నా కమెంట్స్లో తెలియజేయండి. మీకు కనుక నచ్చినట్టయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ గంటను కూడా కొట్టండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. ట్రై చేయండి, ఎలా ఉంది అనేది అయితే నాకు తప్పకుండా తెలియజేయండి. పిల్లలకు స్నాక్ టైం బాక్స్లా కూడా ఇలా చేసి పెట్టేయండి. వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. స్కూల్కి కూడా పంపించేసేయచ్చు అనమాట స్నాక్స్లో పెట్టి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.